నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలను కువైట్ అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే కువైట్లో మోసపూరిత మెసేజ్లు మరియు నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. ట్రాఫిక్ జరిమానాల వసూలు చేయడానికి అధికారుల వలె నటిస్తూ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ట్రాఫిక్ జరిమానాల చెల్లింపును సులభతరం చేస్తామని, చెల్లింపుల గడువుల గురించి హెచ్చరిస్తామని, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లింకులను ఏ అధికారిక సంస్థతోనూ సంబంధం లేదని, వాటిని మోసంగా పరిగణించాలని చెప్పి పేర్కొంది. ట్రాఫిక్ జరిమానాలను అధికారిక మార్గాలైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అప్లికేషన్ లేదా ప్రభుత్వ సాహెల్ యాప్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ జరిమానాలు చెల్లించవచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. అనుమానాస్పద లింకులపైన క్లిక్ చేయొద్దని చెప్పేసి, ధృవీకరించబడిన వెబ్సైట్లు లేదా ప్లాట్ఫామ్లపైన మాత్రమే ఆధారపడాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలను కోరింది. కువైట్లో ఆన్లైన్ మోసాలను ఎదుర్కోవడానికి, సైబర్ ముప్పుల గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుగుతూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ సలహా జారీ చేయబడింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు ఎవరైనా చెల్లించాలంటే కానీ సాహెల్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. అలా కాకుండా మీకు ఏదైనా మెసేజ్ల రూపంలో మీ యొక్క వాట్సాప్ కావచ్చు, మామూలు మెసేజ్లకు కావచ్చు, ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేయొద్దని చెప్పేసి, అలాగే నకిలీ వెబ్సైట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ ఇటీవల మోసాలు పెరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని చెప్పి మెసేజ్లు వస్తూ ఉండడంతో, డిస్కౌంట్లు ఇస్తూ ఉండడంతో చాలామంది దానిపైన క్లిక్ చేసి మోసపోతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.